హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చైతన్య చల్లా, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్. వారితో మాట్లాడే అసలు జనరల్ మెడిసిన్ అంటే ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్లో మనం జనరల్ మెడిసిన్ని కన్సల్ట్ అవ్వాలో డాక్టర్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో డాక్టర్. సార్, జనరల్గా పేషెంట్స్కి జనరల్ మెడిసిన్ అంటే అంత అవగాహన లేదు. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో జనరల్ మెడిసిన్ని కన్సల్ట్ అవ్వాలని చెప్పేసి తెలియదు. అసలు యాక్చువల్గా జనరల్ మెడిసిన్ అంటే ఎలాంటి వాటికి ట్రీట్ చేస్తూ ఉంటారు, ఎలాంటి సిచ్యువేషన్లో జనరల్ మెడిసిన్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది సార్? అమ్మ, జనరల్ మెడిసిన్ అనేది ఎంబీబీఎస్ తర్వాత ఎండి డిగ్రీ. సో జనరల్ మెడిసిన్ చేసిన తర్వాతే మనం కార్డియాలజీ స్పెషాలిటీ, న్యూరాలజీ స్పెషాలిటీ, నెఫ్రాలజీ స్పెషాలిటీ, గ్యాస్ట్రెంట్రాలజీ స్పెషాలిటీ చేయాలి. సో ఎండి జనరల్ మెడిసిన్ బేసిక్లీ ఏంటంటే ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ బాడీ హెల్త్ అంతా జనరల్ మెడిసిన్నే చూస్తాం. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే నాకు చెస్ట్ పెయిన్ ఉంది, నాకు కార్డియాలజిస్ట్ తెలుసు, లేదా ఎవరినో ఫోన్ చేసి కార్డియాలజిస్ట్ పేరు అడిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం. ఆ చెస్ట్ పెయిన్ గుండె వల్లేనా యాసిడ్ వల్ల అనేది ఆలోచించండి జనాలు. కార్డియాలజిస్ట్ తెలుసు కాబట్టి వెళ్ళిపోతారు. వామిటింగ్ ఉంది అనుకోండి, ఏదో ఫుడ్ తిన్నారు అయి ఉండొచ్చు, కానీ నాకు ఎండోస్కోపీ చేసేయాలి, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ నాకు తెలుసు, నేను ఆ హాస్పిటల్కి వెళ్ళిపోతా. ఇది మేజర్ ప్రాబ్లం. సో మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అమ్మా. జనరలీ ఏ బేసిక్ ప్రాబ్లం ఉన్నా, ఫీవర్ అయినా, హెడేక్ అయినా, లూజ్ మోషన్ అయినా, మైల్డ్ చెస్ట్ డిస్కంఫర్ట్ అయినా, బయట తిన్నారు పొట్టలో కారంగా ఉంది యాసిడిటీ అయినా, చిన్న గిడ్డినెస్ వస్తుంది, మనం అందరం ఏంటి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం, అట్లా అవన్నీ అవసరం లేదు. ఆ లెవెల్ వరకు అన్నీ జనరల్ మెడిసిన్ దగ్గరికే జనరల్గా వెళ్ళాలి. ఇప్పుడు మీరు అమెరికా, యూరప్, లండన్ ఇవన్నీ చూసారనుకోండి, పేషెంట్ ఫస్ట్ జనరల్ మెడిసిన్కే వెళ్ళాలి, అది వాళ్ళ రూల్. అవును సార్. జనరల్ మెడిసిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ డయాగ్నోసిస్ అయిపోయి ట్రీట్మెంట్ అయిపోతుంది 90% జనాలకి. ఓకే. అక్కడ అవ్వంది అంటే మీరు ఫిజిషియన్, మీరు ఏదో ప్రాబ్లంతో జనరల్ మెడిసిన్కే వెళ్ళాలి, మీకు ఆప్షన్ లేదు కాబట్టి మీరు వెళ్ళారు, విచ్ ఇస్ నా ప్రకారం అదే ప్రాసెస్ కరెక్ట్ అమ్మా. అక్కడికి వెళ్తే వాళ్ళు ఓకే ఇది కార్డియాక్ ప్రాబ్లం లాగుంది, ఈ మందులు వాడండి చూడండి అని పెట్టి మళ్ళీ పంపిస్తారు. సో ఈసీజీలో మార్పులు ఉన్నాయి కాబట్టి కార్డియాలజిస్ట్కి మిమ్మల్ని పంపిరు, మీకు వెళ్ళే అవసరం లేదు, మీరు కార్డియాలజిస్ట్ దగ్గర ఆయన టైం కూడా మీరు వేస్ట్ చేసే అవసరం లేదు. ఒక 90% వరకు జనరల్ మెడిసిన్ తోటి సెటిల్ అయిపోతాయి. ఈసీజీ చేంజెస్ ఉన్నాయి, సో మీకు డ్రాప్ టెస్టో, బిఎన్పియో, ఎకో చెయ్యాలి, చేసుకోండి. అది నార్మల్ ఉందనుకోండి, కార్డియాలజిస్ట్ ఎందుకమ్మా? మీకు తెలుసు కాబట్టి మనకి ఇండియాలో నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు అని వెళ్ళిపోతారు, అది అవసరం లేదు. ఒక విధంగా కార్డియాలజిస్ట్ కూడా ఓపీలో చేస్తుంటే స్టెంట్లు ప్రొసీజర్ ఎవరు చేస్తారమ్మా? యాజ్ ఇట్ ఈస్ మనకి 1000 కన్నా తక్కువ కార్డియాలజిస్టులు ఉంటారు. ప్రతి ఒక్కరికి కార్డియాలజిస్టే కావాలి అంటే కార్డియాలజిస్ట్ ప్రొసీజర్ ఎప్పుడు చేయాలి? మీరు కార్డియాలజిస్ట్ టైం వేస్ట్ చేస్తున్నట్టే కదా. సేమ్ థింగ్, ఇప్పుడు నాకు ఆ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ తెలుసు కాబట్టి నేను అక్కడికే ఎండోస్కోపీ. ఇప్పుడు ఏ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అయినమ్మా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చెయ్యకుండా మీ ప్రాబ్లం చెప్పలేరు. అలాగే కార్డియాలజిస్ట్ ఈసీజీ, ఎకో, మీ యాంజియోగ్రామ్ చేయకుండా ఏ కార్డియాలజిస్టు మీకు మీ ప్రాబ్లం చెప్పలేరు. సో 95% జనాలకి ఈసీజీ, ఎకోనే కదా, అది ఫిజిషియన్ కూడా చేస్తారు. సో అది చెస్ట్ పెయిన్ నుంచి మీకు యాసిడిటీ ఉంది, వామిటింగ్ ఉంది, నిన్న స్పైసీ ఫుడ్ తిన్నారు, బయట తిన్నారు, స్విగ్గీలో తిన్నారు, ఇప్పుడు మీకు పొట్ట కారంగా ఉంది, గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఎందుకు? యూ కెన్ గో టు అ గుడ్ జనరల్ ఫిజిషియన్. ఆ జనరల్ ఫిజిషియన్కి క్వాలిటీ కొంచెం ఉండాలి, అంటే ఎవరికి ఎండోస్కోపీ చెయ్యాలి, ఎవరికి అవసరం లేదు అనేది. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? అందరికీ ఎండోస్కోపీ చేస్తున్నారు అనేదే తప్పు. సో ఒక లెవెల్ వరకు బేసిక్ ప్యాంటోప్రెజాల్, రాజో మందు పెట్టుకుని తగ్గించుకుంటాము. ఎవరికి ఎండోస్కోప్ అవసరమో అనేది మనం డిసైడ్ చేసుకొని చేయాలి. అవసరం ఉంది ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్, అందులో ఏమైనా ఉంది, గుడ్, మందులు పెడతాం. లేదు ఇది నేను చేయలేను అంటే గ్యాస్ట్రెంట్రాలజిస్ట్. సేమ్ మీరు చెస్ట్ పెయిన్, ఇందాక మనం కార్డియాలజీ అన్నాం, ఈసీజీ నార్మల్ ఉంది, ఎకో నార్మల్ ఉంది, గుండె డాక్టర్ ఎందుకమ్మా? కానీ మనకి తెలుసు కాబట్టి మన ఇండియాలో ఎవరితోటో ఫోన్ చేయించి మా అంకుల్ వస్తున్నాడు రా కొంచెం చూడండి, ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఈవెన్ టుడే మా పొద్దున్న నుంచి నాకు కూడా ఎన్నో కాల్స్, అరే కొంచెం తెలిసిన వాళ్ళు చూడు అని. ప్రాబ్లం ఏంటి తెలియదు, వై డూ యూ నీడ్ అ స్పెషాలిటీ?
ఇప్పుడు యూరిన్ తగ్గుంది, క్రియాటిన్ ప్రాబ్లమా, యూరిన్ ప్రాస్టేట్ పెరిగి యూరిన్ ఫ్లో అక్కడ ఆగిందా ఫస్ట్ చూడాలి. సో యూరిన్ రావట్లేదు అని నెఫ్రాలజిస్ట్ అవసరం లేదమ్మా. అది మీ ప్రాస్టేట్ వల్ల అనుకోండి, మీకు యూరాలజీ డాక్టర్ కావాలి. లేదా మీరు నీళ్ళు తాగట్లేదు, మీకు లూజ్ మోషన్స్ ఉన్నాయంటే బాడీ హైడ్రేషన్ పోయి డీహైడ్రేషన్లో ఉంటే యూరిన్ ఎక్కడి నుంచి తయారవుతుంది? దానికి సింపుల్ సెలైన్ పెట్టుకోవాలి. సో మనము మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ యూ షుడ్ గో టు అ జనరల్ మెడిసిన్. ఇప్పుడు జనరల్ ఫిజిషియన్నా, జనరల్ డాక్టరా అంటారు. అది తప్పండి. ఒక టైంలో ఏంటంటే జనరల్ ఎంబీబీఎస్ అనేది జనరల్ ఎంబీబీ. ఇప్పుడు 70-year-old డాక్టర్స్ ఎవరైనా చూస్తే ఆ టైంలో ఎండీలే తక్కువ అమ్మా. వాళ్ళే స్పెషాలిటీ. 1970s కార్డియాలజిస్టులు ఎక్కడున్నారమ్మా? న్యూరాలజిస్టులు ఎక్కడున్నారు? ఎవరు లేరు. అప్పటి వరకు ఎంబీబీఎస్, ఎండిఏ. దాని తర్వాత ఈ స్పెషాలిటీస్ వచ్చినాయి. ఈ స్పెషాలిటీస్ వచ్చిన తర్వాత అందరికీ ఆ స్పెషాలిటీని పుష్ చేయడం అనేది తప్పు. అది చేసే అవసరం లేదు. పేషెంట్కి డబ్బులు వేస్ట్, డాక్టర్ గారికి వాళ్ళ టైం కూడా వేస్ట్. ఇప్పుడు ఓపీలో అన్నెసెసరీ నార్మల్ ఈసీజీ, నార్మల్ ఎక్కువ చూస్తా కూర్చుంటే నిజంగా సిక్ అయిన పేషెంట్ని ఎమర్జెన్సీలో ఎట్లా చూడగలుగుతారు? అది ఒక విధంగా చూస్తే టైం కూడా పోతున్నట్టే కదా. సో మోస్ట్ ప్రాబ్లమ్స్, మీ ఫీవర్ అయినా, హెడ్ఏక్ అయినా, మైల్డ్ బ్రీదింగ్ ప్రాబ్లం అయినా, చెస్ట్ డిస్కంఫర్ట్ అయినా, కొంచెం టింగ్లింగ్ వస్తుంది, నాకు కొంచెం వీక్నెస్ ఉంది, పెరాలిసిస్, కొంచెం ఒక లెవెల్ వరకు జనరల్ మెడిసిన్ చేయగలుగుతారు. సో కార్డియాలజిస్ట్ జనరల్ మెడిసిన్ కన్నా ఏం చేయగలుగుతారు? సో మీ ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉంటే ఇంకా కార్డియాలజిస్ట్కి రోల్ లేదు కదమ్మా. సో కానీ ఈసీజీలో మార్పులు ఉన్నాయి. పేషెంట్కి ఆయాసం ఉంది, పేషెంట్కి బేసిక్ మందులతోటి ఏం రిలీఫ్ లేదు. యాంజియో చేయాలంటే జనరల్ ఫిజిషియన్ యాంజియో చేయరు, అది కార్డియాలజిస్టే. మీరు బయట తిన్నారు, ఆయిలీ ఫుడ్ తిన్నారు, కారం తిన్నారు, మీకు యాసిడిటీ ఉంది, యాంటాసిడ్ ప్యాంటోప్రజోల్ మందుతో మీకు తగ్గట్లేదు, దీనికి ఎండోస్కోపీ అవసరం. జనరల్ ఫిజిషియన్కి ఎండోస్కోపీ చేయలేరు, గ్యాస్ట్రెంటరాలజిస్ట్. న్యూరాలజీ, ఇప్పుడు మీకు వీక్నెస్ ఉంది, హ్యాండ్ లెగ్, ఫస్ట్ ఏంటమ్మా సిటీఆ, ఎంఆర్ఐ. అది ఏ ఎంబీబీఎస్ డాక్టర్లు చేయగలుగుతారు, జనరల్ మెడిసిన్ డాక్టర్లు చేయగలుగుతారు, న్యూరాలజిస్ట్ కూడా చేయగలుగుతారు. ఆ ఎంఆర్ఐ అయిన తర్వాతే కదా ఆ రిపోర్ట్ ప్రకారం మీకు స్ట్రోక్ ఉందా లేదా, ఇన్ఫాక్టా, బ్లీడా. ఇప్పుడు ఇన్ఫాక్ట్ అంటే బ్లడ్ వెళ్ళట్లేదు, దానికి న్యూరాలజిస్ట్ అవసరం. ఎందుకంటే తగ్గించే మందు ఇవ్వాలి ఆ 3 గంటల లోపల. ఆ 3 గంటలు దాటిందనుకోండి, ఆ మందు న్యూరాలజిస్టే జనరల్గా ఇవ్వాలి. విలేజ్లో అనుకోండి జనరల్ మెడిసిన్ కూడా ఇవ్వచ్చు. కానీ ఇట్లాంటి స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ కరెక్ట్ టు టేక్ న్యూరాలజీ ఒపీనియన్. కానీ అది బ్లీడింగ్ ఉందనుకోండి, న్యూరాలజిస్ట్కి ఏం సంబంధం, దానికి న్యూరో సర్జన్ కావాలి. సో ఇవన్నీ డిసిషన్ ఎక్కడ? అట్ జనరల్ ఫిజిషియన్ లెవెల్, ఇన్ ద ఓపీ, ఇన్ ఎమర్జెన్సీ. సో మీరు తలలో బ్లీడింగ్ పెట్టుకుని నాకు హెడ్ఏక్ ఉంది అని నాకు న్యూరాలజిస్ట్ తెలుసు అని న్యూరాలజీ దగ్గర కూర్చొని మీరు ఆ గంట సేపు చూసుకుని ఎంఆర్ఐలో బ్లీడ్ ఉంది, న్యూరాలజిస్ట్ ఏం చేయగలుగుతారు? మా న్యూరో సర్జన్కి అప్పచెప్తారు. సో మీ టైము మీకు ముఖ్యమే కదా, ఆ టైము పోయింది కదా. సో ఇవి జనరల్గా ఇండియాలో ఏంటంటే మనకు అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి మనం ఫోన్లు చేయించేసి నాకు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతా. ఇది మనము ఫస్ట్ వీ హ్యావ్ టు రియలైజ్ దట్ ఇది తప్పని. ఇప్పుడు అందరూ స్పెషాలిటీ దగ్గరికి వెళ్ళి ఇట్లా టైం పోగొట్టుకుంటున్నారు, డాక్టర్ టైం కూడా పోతుంది. ఇది మనం రియలైజ్ అవ్వాల్సింది, నాకు కరెక్ట్ చేసుకుంటున్నానా లేదా. 100లో 5 ఈసీజీలకి కూడా అబ్నార్మాలిటీ ఉండదమ్మా. కానీ ఆ 95 మంది కార్డియాలజీ దగ్గర టైం వేస్ట్, కార్డియాలజిస్ట్ టైం వేస్ట్, మీ టైం వేస్ట్ కూడా. ఫైనల్గా అదేదో యాసిడిటీ ఉంటుంది, దానికి ప్యాంటోప్రజోల్ సరిపోతుంది. ఇది జనరల్ ఫిజిషియన్ దగ్గర చెయ్యాలి. సార్ ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు వచ్చేసింది, ప్రతి ఒక్కరు వాళ్ళకి వచ్చిన ఏదైతే ఇష్యూ ఉంటుందో దాన్ని ChatGPTలో కమాండ్ ఇవ్వడం, దానికి వచ్చిన మెడిసిన్స్ ఏదైతే రిఫర్ చేస్తుందో దాన్ని యూస్ చేయడం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోల్డ్ వచ్చింది, సో కోల్డ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్డ్ వస్తుంది. సైనస్ వల్ల కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు, మైగ్రేన్ హెడేక్ ఉన్నా సరే, లేదా కొంచెం క్లైమేట్ డిఫరెన్స్ ఉన్నా కోల్డ్ రావడం జరుగుతుంది. వెంటనే సిట్రోజన్ ట్యాబ్లెట్ వేసేసుకుంటారు, ఎందుకు నిద్ర వస్తుంది పడుకుందామని చెప్పేసి. సో అలా డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఇంట్లో మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు బాడీకి న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందమ్మా. దట్ న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ దేని మీద డిపెండ్ అవుతుంది? మనం తినేది,
మనం జాగ్రత్త పడేది మనం ఎడిక్వేట్ స్లీప్ రెస్ట్ ఉందా లేదా. ఎక్కువ షుగర్స్ తినడంతో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, హీలింగ్ ప్రాసెస్ అబ్నార్మల్ అవుతుంది. లేజినెస్ తోటి ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. అందుకే ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. నైట్లో పడుకుంటాం, డేలో పడుకుంటాం డిఫరెంట్. మీరు డేలో 8 గంటలు పడుకుంటే అది వేరే, రాత్రి 8 గంటలు పడుకుంటే వేరే. బికాస్ బాడీ ఎప్పుడు ఏం డిజైన్, సిరిసాడియన్ రిథమ్ నైట్లోనే పడుకోవాలి, డే టైంలో కాదు. సో నైట్లో పడుకున్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అన్నీ తగ్గిపోయి బాడీ రికవరీలోకి వెళ్తుంది. సో ఇవన్నీ ఫస్ట్ కరెక్ట్గా చేస్తూ మనం తినేది జాగ్రత్త పడేది, ఆల్కహాల్ సిగరెట్ అలవాట్లు ఇవన్నీ జాగ్రత్త పడుతూ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ సగం ప్రాబ్లంలు రావు. కానీ మనం అది చెయ్యము. మెడికల్ షాప్లో సెట్రిజిన్ ఈజీ కదా, అది కొనుక్కొని వేసుకుంటాం. నాకు స్విగ్గీలో కొత్తదేదో నా ఫ్రెండ్ చెప్పాడు, అది నేను తినేస్తా రాత్రి 10కి. రాత్రి మీరు 10కి అది తింటే మీ బాడీ షుగర్ లెవెల్ అన్నీ పెరిగి, ఇన్సులిన్ లెవెల్ పెరిగి, మీ ఇన్ఫ్లమేషన్ పెరిగి, మీ బాడీ రికవరీకి టైం ఎక్కడుంది? అందుకే తొందరగా తినమంటాం. సో డెఫినెట్లీ ఇవన్నీ చేస్తుంటే బాడీ రికవరీ బాగుంటుంది. కొంతమందికి ఉంటుంది వేర్ మెడికేషన్ ఈజ్ హెల్ప్ఫుల్, బట్ మీరు అన్నట్టు ప్రతి ఒక్కరికి అవసరం లేదు. మన ఇండియాలో ఇంకోటి ఏంటి, మెడికల్ షాప్ మనోడే, యాంటీబయాటిక్ ఇచ్చేస్తారు, ఇంజెక్షన్ మందులు వచ్చేస్తాయి, సెట్రిజిన్, ఎలాగ్రా, ఆగ్మెంటిన్, ఏ మందు కావాలంటే ఆ మందు దొరుకుతుంది. ఫస్ట్ గవర్నమెంట్ షుడ్ మేక్ అ డిసిషన్ అండ్ ఫస్ట్ బ్యాన్ దిస్. మెడికల్ షాప్లో కూడా మీరు అన్నట్టు ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఉన్నాయి, ఓవర్ ద కౌంటర్ ఉంది. ఓవర్ ద కౌంటర్ అంటే ఏంటి, ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. డోలో ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. ఆస్తలిన్ ఇన్హేలర్ ప్రిస్క్రిప్షన్ జనరల్గా అవసరం పడదు. అమెరికాలో మీ మెడికల్ షాప్ ముందు మీరు చనిపోతున్నా కూడా మీకు వాడు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడు. బికాజ్ ఇవి డ్రగ్స్ ఆఫ్ అబ్యూస్ చేయొచ్చు. మన ఇండియాలో స్టీరాయిడ్ కూడా దొరుకుతుంది. ప్రిస్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా ఎవరు అడుగుతున్నారమ్మా, ఆ బిజినెస్ నడుపుకోవడానికి చేస్తున్నాడు. ఇది ఫస్ట్ స్టాప్ చేయాలి. ప్రతిదానికి మెడిసిన్ తీసుకోకూడదండి. మెడిసిన్ ఊరికి ఇప్పుడు మీరు కూడా అనొచ్చు, ఇప్పుడు డాక్టర్స్లో కూడా బ్లాక్ షీప్ ఉన్నారమ్మా. చిన్న ఫీవర్కి వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ నేను చూస్తాను, చాలా మంది వస్తారు. అది కరెక్టా? నేను కాదు, నా ప్రకారం అది కరెక్ట్ కాదు. 1-2 మెడిసిన్స్ చాలు. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ డి, విటమిన్ సి ఉన్న విటమిన్లన్నీ చాలా మంది రాసేవాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ అని నేను అనను, అది తప్పే. మా సైడ్ నుంచి కొన్ని డాక్టర్లు అది చేస్తున్నారు, అది తప్పు. పేషెంట్ సైడ్ నుంచి కూడా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి సెట్రిజిన్ తీసుకోవచ్చమ్మా, ఎలాగ్రా తీసుకోవచ్చు, డోలో తీసుకోవచ్చు. ఎంతోమంది నాకు వస్తారు, సార్ ఫీవర్ ఉంది, ఆగ్మెంటిన్ 3 days వాడేశాను. ఎవరు ఇచ్చారు అంటే తెలిసిన వాళ్ళు సార్ మెడికల్ షాప్. సో ఫైనల్గా నష్టపోయేది ఎవరు? నేను కాదమ్మా, నేను ఇట్లానే కాలు మీద కాలేసుకునే కూర్చుంటా. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేది పేషెంట్కి. ఆ మెడికల్ షాప్ అతను మీ వెయిట్ ప్రకారం మందు క్యాల్కులేట్ చేసి ఇవ్వడు కదా. యాంటీబయాటిక్ అనేది వెయిట్ బేస్డ్. ఆగ్మెంటిన్ చాలా మంది 1 time వాడతారు, అజిత్రోమైసిన్ 3 రోజులే వాడతారు. ఇవన్నీ తప్పండి. ఇట్లా వాడేటప్పటికి ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్ఫెక్షన్ని చంపడానికి యాంటీబయాటిక్, అది మంచి డోస్లో తీసుకుంటేనే దీన్ని చంపుతుంది. మీరు తక్కువ డోస్ తీసుకున్నారు, ఇది దీన్ని చంపదు. సో ఇదేంటి, ఈ మందుకి అలవాటు పడిపోయింది, రెసిస్టెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఈ మందు పనిచేయదు. ప్లస్ ఇది స్ప్రెడ్ అవుతాం మొదలవుతుంది. ప్రపంచంలో ఇంకొక నెక్స్ట్ 5 years కొత్త యాంటీబయాటిక్స్ ఏమీ రావట్లేదమ్మా. మనం ఈ క్యాన్సర్ షుగర్లతో చచ్చిపోకపోతే సింపుల్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్తో చనిపోతాం. ఓకే. పౌల్ట్రీ ఫార్మ్స్లో యాంటీబయాటిక్స్ ఇట్లా స్ప్రే చేస్తారు, ఎప్పుడైనా చూసారా? ఆ పౌల్ట్రీ అది తిని దాని యూరిన్ గ్రౌండ్ వాటర్లోకి వెళ్తుంది. ఆ గ్రౌండ్ వాటరే ఇంటి వాటర్ అవుతుంది. ఆ వాటరే మనం తాగేది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అట్లా కూడా వస్తుంది. ఓకే. సో ఇవన్నీ మనం కేర్ఫుల్గా ఉండాలి. సార్ ఇప్పుడు బీపీ విషయానికి వస్తే కూడా బీపీ చాలా మందికి ఏజ్తో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. అసలు బీపీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? కొంతమందికి హై బీపీ, కొంతమందికి లో బీపీ ఉంటుంది. హై బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి, లో బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అమ్మ బ్లడ్ ప్రెషర్ అనేది ఒక టర్మ్ అమ్మ. బ్లడ్లో వెసల్లో ఉండే ప్రెషర్, అది నార్మల్, అబ్ నార్మల్. నార్మల్ ఏంటి? 120 and 80 కింద. అగైన్ యావరేజ్ అమ్మ అది. సో మరీ స్మాల్ పర్సనాలిటీకి 140 చాలా ఎక్కువ. మరీ పెద్ద పర్సనాలిటీ 7 feet ఉన్నారనుకోండి, ఆయనకి 120 ఎట్లా సరిపోద్దమ్మా.
సో అది 120/80 అనేది యావరేజ్. సో యావరేజ్ మీరు అర్థం చేసుకున్న తర్వాత హై ఏంటి, 120 to 130, 80 to 90 ఇస్ ప్రీ. ఇది ప్రీ అంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. 140/90 దాటుతే హైపర్ టెన్షన్. ఓకే, అది 2 types. 140/90 to 160/100. 140 to 160, 90 to 99 స్టేజ్ 1. 160/100 పైన స్టేజ్ 2 ఉండేది రెండే. ఓకే, 99% ఇండియాలో స్టేజ్ 2లోనే ఉంటారు. ఓకే. ఎందుకంటే నాకు బాగానే ఉందిగా, ఉప్పు తగ్గించేస్తా, హోమియో వాడతా, ఆయుర్వేద వాడతా, అన్ప్రూవన్ సైన్స్లోకి వెళ్తారు. సో స్టేజ్ 1లో ఉన్నారు అంటే ఐడియా ఏంటి, మీరు ఆల్రెడీ మందుల్లో ఉన్నారు, మందులు వాడాలి. మీరు ఉప్పు తగ్గించుకుంటా, మా పక్క డాక్టర్ ఆయుర్వేద ఇచ్చాడు, హోమియోపతి వాడతాను అని అది వర్క్ అవుతుందా లేదా కూడా మీరు చూసుకోవాలి. సో మీరు నార్మల్ ఉంటే వెరీ గుడ్. ప్రీలో ఉన్నారు అంటే ఇక్కడే మీ ఛాన్స్ దాన్ని నార్మల్కి తెచ్చుకోవడానికి. మీరు తెచ్చుకోలేదనుకోండి, అది స్టేజ్ 1, నెక్స్ట్ స్టేజ్ 2. సో బీపీతో సరే హై బీపీ ఉంది అయితే ఏంటి, ఇప్పుడు బీపీ 180, 100 ఉంది, 180/140 ఉంది, 200 అయితే ఏంటి. ప్రాబ్లం ఏమిటంటే హై బీపీ తోటి మీ బ్లడ్ ప్రెషర్ గుండె నుంచి అయోటా నుంచి వెళ్ళి బాడీలోకి వెళ్ళాలి. అది వెళ్ళినప్పుడు ఐలోకి వెళ్ళి ఐలో బ్లీడ్ అవుతుంది. రెటినల్ డిటాచ్మెంట్, బ్లీడ్ అయి బ్లైండ్నెస్. బ్రెయిన్లో బ్లీడ్ అవుతే స్ట్రోక్. హై బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్ ఫ్లో బ్లాక్ అవుతే హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిలియర్, అయోటిక్ రప్చర్, ట్రాన్సెక్షన్, ఇవన్నీ అవ్వచ్చు. సో 160 పైన రోజు బాగానే ఉంటుందమ్మా, సడన్గా 180 వెళ్తుంది, దాన్ని యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ అంటారు. సడన్గా పెరిగింది. అది 2 types, అర్జెన్సీయా, ఎమర్జెన్సీయా. అర్జెన్సీ అంటే తలలో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ అవ్వలేదు, కంట్లో బ్లైండ్నెస్ బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ అవ్వలేదు, కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ అవ్వలేదు, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ అవ్వలేదు. అది అర్జెన్సీ, అర్జెంటుగా తగ్గియాలి. అది ఆ లెవెల్ దాటితే స్ట్రోక్ అయిపోయింది, కన్ను చూపు పోయింది, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, అయోటా రప్చర్ అయిపోయింది, హార్ట్ అటాక్ అయ్యింది, ఇక్కడ అయిపోయింది, ఎమర్జెన్సీ. సో మీరు ఎమర్జెన్సీలో ల్యాండ్ అవుతారు. సో మీరు ఇందులో చేయాలి, స్టేజ్ 1, 2, యాక్సిలరేటెడా, అందులో అర్జెన్సీయా, ఎమర్జెన్సీయా, ఇది మీరు చూసుకోవాలి. ఎమర్జెన్సీ అయిన తర్వాత పాయింట్ ఏంటమ్మా, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏంటమ్మా, స్ట్రోక్, కిడ్నీ ఫెయిలియర్ వచ్చిన తర్వాత మీరు జాగ్రత్త పడతాం ఏంటి, ముందే జాగ్రత్త పడ. ఏదైనా ఇంకోటి, నిన్నటి వరకు బాగున్నా, నిన్నటి వరకు మీరు బాగాలేరండి, 10 years నుంచి అది గతగతగా వచ్చి ఈ లెవెల్లో మీరు హార్ట్ అటాక్తో హై బీపీతో మీకు దిగారు. మీరు ఎందుకు బాగున్నారు అంటే మీ బ్రహ్మ, మీరు చెక్ చేసుకోలేదు కాబట్టి. చెక్ చేసుకుని ఉంటే ఇవన్నీ తెలుస్తాయి, మీరు జాగ్రత్త పడతారు. మన ఇండియాలో ఇంకోటమ్మా, నేను అన్ని కొంచెం తగ్గించేసి చూస్తానండి, మళ్ళీ రారు పెట్టరు, బ్లీడ్ తోటి అన్ని స్ట్రోక్లు, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మీరు బతికేదే ఒక టైం, అది కూడా మీ బతికేదే మీ బాడీలో. మీ బాడీనే మీరు సరిగ్గా చూసుకోకపోతే ఇంక పని చేసి ఉద్యోగాలు ఎవరి కోసం అమ్మా. అవును సార్. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే లైక్ హై బీపీ ఉండడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి, ఒక హార్ట్ అటాక్ పేషెంట్ హార్ట్ అటాక్కి గురైనప్పుడు అప్పుడు బీపీ లేకపోయినా తర్వాత వచ్చే ఛాన్సెస్ ఏమి ఉంటుందా సార్? అట్లా కాదమ్మా. ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది ఏంటి, హార్ట్ పంప్ చేస్తుంది, ఆ బ్లడ్ బాడీ అంతా వెళ్ళాలి, ప్లస్ హార్ట్కి కూడా రిటర్న్ రావాలి. సో హార్ట్లో ఆర్టరీస్ ఉంటాయి, దేర్ ఆర్ 2 systems, లెఫ్ట్ సిస్టమ్, రైట్ సిస్టమ్. సో లెఫ్ట్ ఫుల్గా బ్లాక్ అయినా రైట్ నుంచి సప్లై ఉంటుంది, ఎల్ఏడి అండ్ ఆర్సిఏ టెరిటరీ అంటాం. సో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, ఈ బ్లడ్ ఈ ఆర్టరీలో బ్లడ్ ఫ్లో 100% నుంచి ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. సో 5% బ్లాక్, 10% బ్లాక్, 50% బ్లాక్, 80%, అట్లా 100% బ్లాక్ వరకు వెళ్తుంది. ఆ బ్లాక్ నిన్న నార్మల్ నుండి ఈరోజు 100 రాదమ్మా. అది 0లో మొదలయ్యే 1 నుంచి 2 నుంచి 100కి రావాలి. నేను నిన్న బాగున్నా ఈరోజు హార్ట్ అటాక్ లేదు, అది 10 years నుంచి 0లో 10 years 20 years బ్యాక్ ఉండేది, మీరు చెక్ చేసుకోలేదు, అందుకని అది ఇప్పుడు 100కి బ్లాక్ అయ్యి ఇటు నుంచి బ్లడ్ అటు వెళ్ళక హార్ట్కి బ్లడ్ వెళ్ళక హార్ట్ చనిపోతుంది, హార్ట్ అటాక్. అది కారణాలు ఏంటి,
ఒకటి ఫ్యామిలీ హిస్టరీ, అది మీరు నేను ఏం చేయలేము, జాగ్రత్త పడతాము, ఉందంటే తొందరగా చూపించుకుంటాం. నెక్స్ట్ షుగర్ కంట్రోల్లో లేకపోవడం. డయాబెటీస్ ఎవరిని చంపదమ్మా, అన్కంట్రోల్ డయాబెటీసే అందరినీ చంపుతుంది. బీపీ, బ్లడ్ ప్రెషర్ ఉంది, మందులు వాడండి, కంట్రోల్లో పెట్టుకోండి, ఇవి రావు. కంట్రోల్లో లేకపోతేనే ఇది వచ్చేది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం. నిన్న అంతా బాగున్నారా, ఈరోజు కొలెస్ట్రాల్ 400 లేదు, 20 yearsలో నార్మల్ ఉన్నారు, ఇప్పుడు అది 400 వచ్చేది. ఏ వాల్యూ 0 నుంచి 400కి రాదు కదమ్మా. మీరు చిన్న పిల్లలకి కూడా 0 తర్వాత 1, 2, 3 నేర్పిస్తారు. సో నిన్న బాగున్నా ఈరోజు లేదండి, అట్లా అవ్వదు. సో ఇవన్నీ స్లోగా పెరుగుతూ వస్తాయి. వన్స్ యూ హ్యావ్ హార్ట్ అటాక్, ఈ కారణాలు ఉన్నాయి కదా, వీ హ్యావ్ టు ట్రీట్. ఆ కారణాలన్నీ ట్రీట్ చేస్తూ దానికి ఎంత బ్లాక్ ఉంది చూడాలి. హార్ట్ అటాక్ ఎప్పుడు అవుతుంది, జనరలీ 90% కైనా ఎక్కువ బ్లాక్ ఉంటేనే అవుతుంది. ఎందుకంటే 90% బ్లడ్ పోవట్లేదు. సో మీరు రన్నింగ్ చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, కొంచెం స్ట్రెస్ పడ్డప్పుడు హార్ట్ లోడ్ ఎక్కువ ఉంటుంది, హార్ట్కి రక్తం ఎక్కువ అవసరం ఉంటుంది. 90% బ్లాక్ మీకు రాదు హార్ట్ అటాక్. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉంటూ ఇంకా రెగ్యులర్ చెకప్స్ అన్నీ చేస్తాం. హెల్త్ చెకప్ అంటే ఏంటమ్మా, సంవత్సరానికి ఒక్కసారి బ్లడ్, యూరిన్ శాంపుల్ ఇవ్వడం. అది కష్టమా? ఎవరి కోసం? మీకోసమేగా. మీరు బతికేది ఎవరి కోసం? మీకోసమేగా. మీకు ఉండడానికి ఒకటే కదా, ఒక్క బాడీయే కదా, దాన్ని కూడా చూసుకోకపోతే ఎట్లా? సో బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్. బ్లడ్లో ఏంటి? బ్లడ్ లెవెల్, యూరిన్, లివర్, కిడ్నీ, షుగర్, కొలెస్ట్రాల్, ఓ ఈసీజీ, ఓ ఎకో, ఓ ఎక్స్రే, ఓ అల్ట్రాసౌండ్. మీ బాడీకి అరగంట మీరు ఇయలేరా సంవత్సరం? దట్స్ ఆల్ కదా. రెగ్యులర్గా చెక్ చేసిన వాళ్ళకి, చెక్ చేయని వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుందమ్మా. రెగ్యులర్గా చెక్ చేసేటోళ్ళు ఆర్ హెల్త్ కాన్షియస్, దే ఈట్ కరెక్ట్, దే స్లీప్ కరెక్ట్, దే ఎక్సర్సైజ్ కరెక్ట్. మందు తాగద్దు అని నేను అన్నాను. సి వీ ఆల్సో హ్యావ్ టు లివ్ దట్. ఫ్యూ డ్రింక్స్ హియర్ అండ్ ఇట్ ఈస్ ఓకే. సిగరెట్ ఈజ్ బ్యాడ్, ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్, ఈటింగ్ కరెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్, ఇందాక మీరు అన్న డయాబెటీస్ గురించి వచ్చినప్పుడు, సో డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ చాలామంది ఒక మిత్ ఏంటంటే, షుగర్ లెవెల్ ఒకవేళ తక్కువ ఉంటే ఒక చాక్లెట్ కానీ లేదా ఒక స్వీట్ తినేస్తే అయిపోతుంది, సో షుగర్ నార్మల్ అయిపోతుందని వాళ్ళు ట్యాబ్లెట్స్ ఆపేస్తారు. సో ఒకవేళ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటి, షుగర్ తినకపోతే చాలు అంటే షుగర్ ఫ్రీ ఐటమ్స్ అని చెప్పేసి తింటూ ఉంటారు, వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో షుగర్ ఉన్నవాళ్ళు ఈ షుగర్ కంట్రోల్ చేసుకుంటే చాలా, లేదా ట్యాబ్లెట్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి? సేమ్ ఇప్పుడు డయాబెటీస్ అంటే ఏంటి, బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్ కన్నా ఎక్కువ అవడం. అంటే నార్మల్ ఏంటి, 100 కన్నా లోపల ఉందనుకోండి మీకు షుగర్ లేనట్టు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. డయాబెటీస్ ఎప్పుడు 126 పైన ఉన్నప్పుడు ఫాస్టింగ్. ఆ రెండిటల మధ్యలో ఏంటి, ఇంపేర్డ్ అంటే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడి 100 కిందకి తీసుకోండి. మందులు 100 కింద పెట్టాము, 126 పైనే పెడతాం. సో 100 to 126 ఉంటే జాగ్రత్త పడండి. జాగ్రత్త పడతాం అంటే ఏంటి, అగైన్ తినేది జాగ్రత్త పడండి. షుగర్ అన్నెసెసరీ తీసుకోవద్దు. ఒక్క గులాబ్ జామున్ ఓకే, 3 తినే అవసరం లేదు. మ్యాంగో హాఫ్ తినండి, 2 ఎందుకు? కాఫీ, టీలో షుగర్ వేసుకుంటుండే తగ్గించుకోండి. రైస్, కార్బోహైడ్రేట్, ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకోండి. సో షుగర్ ఈ లెవెల్లో కంట్రోల్ చేసుకుంటే అమ్మా మీకు డయాబెటీస్ రాదు. డయాబెటీస్ ఎప్పుడు వస్తుంది, మీరు షుగర్ తినటం వల్ల కాదు, అదొకటే రీజన్ కాదు. షుగర్తో ఎక్కువ తినటంతో ఏమవుతుందంటే బాడీ బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుంది. సో ఆ బ్లడ్ షుగర్ని తగ్గించడానికి బాడీ ఏం చేస్తుంది, ఇన్సులిన్ని రిలీజ్ చేస్తుంది, షుగర్ని తగ్గిస్తుంది. కానీ మీరు వినట్లేదు, మీరు నాకు నచ్చినంత షుగర్ తింటున్నారు, లెవెల్ పెరుగుతుంది, ఇన్సులిన్ పెరుగుతుంది. ఒక ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఈ షుగర్ని బ్లడ్ నుంచి దించాలి. ఎట్లా దించుతుంది, బాడీలో సెల్లో లివర్లోకి తోస్తుంది. ఒక లెవెల్ తర్వాత లివర్ నిండిపోయింది, ఇంకా షుగర్ని తీసుకోలేదు కదా, రెసిస్టెన్స్ వస్తుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఎంత ఇన్సులిన్ వచ్చినా పనిచేయదు, ఎందుకంటే మీరు తినేది ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. సో ఇన్సులిన్ ఆ షుగర్ని సెల్లోకి తొయ్యలేదు. సో ఇన్సులిన్ పని చేయట్లే అంటే మీ బాడీ హ్యాస్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెంట్, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో హై షుగర్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ మీరు తింటున్నారు, మీ బాడీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది కానీ అది పని చేయట్లేదే. సో డయాబెటీస్ వస్తుంది. సో ఈ రెండు ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎట్లా, ఫస్ట్ ఎక్సర్సైజ్,
ఫస్ట్ తినేది చూసుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి, ఎక్సర్సైజ్ చేయండి. ఈ 3 బాగా చేస్తే అన్నీ పోతాయి అమ్మా. సో సింపుల్ 4 థింగ్స్ అమ్మా డయాబెటీస్లో. ఫస్ట్ తినేది చూసుకోండి. నంబర్ 2 ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయండి. 3వదే మందులు. నేను ఫస్ట్ 2 వాడను, మందులు వాడేస్తా అంటే 4వది మందుల సైడ్ ఎఫెక్ట్స్ కూడా మొదలవుతాయి. దెర్ ఇస్ నో రికవరీ. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మీరు తినేది, మీ ఎక్సర్సైజ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. న్యాచురల్గా అట్లా ఆపుకోగలిగితే చాలా 99% ఇది ఈజ్ పాసిబుల్ అమ్మా. బట్ అవుతుంది అనేది మీలో నుంచి రావాలి, నేను చెప్పడం వరకే. ఫైనల్గా తినేది మీరు. ఎంతమంది అమ్మా షుగర్ తినేటోళ్ళు మీరు ఎప్పుడైనా తినకుండా చూసారా? తింటానే ఉంటారు. ఇంకోటి, రేపు ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ అనుకోండి, ఈరోజు లంచ్ తిన్నారు, డిన్నరు, రేపు పొద్దున చూసారా డాక్టర్ గారు నాది 100 లోపల ఉంది. యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మీరు 3 నెలలు షుగర్ ఎక్కడో ఆకాశంలో ఉంటుంది, అది మీరు కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే 3 నెలలు మీరు తినకుండా ఉండలేరుగా. సో యూ షుడ్ నాట్ చీట్ ద టెస్ట్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. సో షుగర్ బై ఈట్ వస్తుంది అని చెప్పేసి మీరు అన్నారు కదా. సో కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ జెనెటికల్గా కూడా షుగర్ ఉంటుంది సార్. అలా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ కిడ్స్కి ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చా మనం? సేమ్ షుగర్ అనేది జెనెటిక్ అంటే ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి, రైట్? షుగర్లో జనరల్గా అందరు అనేది టైప్ 1 టైప్ 2. నో, దెర్ ఆర్ మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ ద యంగ్ అని ఇంకొకటి ఉంది. అదే ఒకటే 17 టైప్స్. జనాలు దాని గురించి మాట్లాడరు. సో టైప్ 1 ఏంటి? ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు. టైప్ 2 ఏంటి? నేను చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎట్లా వస్తుంది? మీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఓకే. టైప్ 1 ఏంటి? బాడీ ఇన్సులిన్ చేయట్లేదు. సో దో డయాబెటీస్ ఇస్ జెనెటిక్, యూ కెన్ కంట్రోల్ టు అ గుడ్ పాయింట్. మీరు అసలు షుగరే తినట్లేదు అనుకోండి అమ్మా, unless you have some pancreatic tumor, glucagon releasing లో some issue, then problem ఉంటుంది. బట్ టు అ గుడ్ పాయింట్ మీరు వచ్చినా కూడా యూ కెన్ కంట్రోల్ టు అ లెవెల్. అందరికీ కంట్రోల్ అవుతుందని నేను చెప్పలేను, బట్ బై డయట్ యూ కెన్ కంట్రోల్, బై ఎక్సర్సైజ్ యూ కెన్ కంట్రోల్, బై రెడ్యూసింగ్ స్ట్రెస్ యూ కెన్ కంట్రోల్, బై స్లీపింగ్ కరెక్ట్లీ యూ కెన్ కంట్రోల్, ప్రొవైడెడ్ అన్ని వేరే కూడా మీరు ఫాలో అవుతారు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుసు మీరు ఎంత బిజీ అని చెప్పేసి, ఈ బిజీలో కూడా మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా.